హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ హ్యాపీ దసరా. ఇంకా ఇవాళ అయితే మార్నింగ్ లేసి ఆయుధ పూజ చేద్దాం అనుకున్నాం అనమాట. ఇంకా నా దగ్గర అంటే ఆయుధం ఏముంటుంది, కెమెరా ఒకటే. సో కెమెరాకి ఆయుధ పూజ చేద్దాము. ఇంకా పక్కన అన్న ఉన్నారు, వైజాగ్ నుంచి వచ్చారు. అన్న కూడా అన్న మార్షల్ ఆర్ట్స్ చేస్తారనమాట. బ్యాగ్ తీసుకొచ్చారు టెంపుల్కి. పక్కన టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్కి బ్యాగ్ తీసుకొచ్చారు. అక్కడంతా ఆంటీస్ ఉన్నారు ఎక్కువ. ఇంకా అన్న బ్యాగ్లో నుంచి కత్తులు కటార్లు బయటికి తీసినాడు అనమాట. ఆంటీ వాళ్ళంతా ఒక లుక్ ఇచ్చారు, వాళ్ళే హెల్ప్ చేశారనమాట. మళ్ళీ కూడా కుంకుమ ఇవ్వడం అవన్నీ మాకు తెలియదు కదా ఎలా చేయాలో. ఇంకా వాళ్ళే అన్నీ ఇచ్చారు, వాళ్ళే చేయించారు. వాళ్ళైతే మళ్ళీ చెప్పారనమాట, లాస్ట్లో మాట్లాడిచ్చారు. ఇంకా మా దగ్గర కూడా ఉంటాయి ఇట్లాగా, కాకపోతే రియల్ ఉంటాయి అన్నారు. మన దగ్గర ఓన్లీ చెక్కవేలే. ఒకసారి ఫోటో కూడా పేస్ట్ చేస్తాను, చూడండి మీరు. దసరా కదా, ఇంకా అన్నకు కూడా కొంచెం ప్రాక్టీస్ లేదు 6 monthsగా. ఇంకా వెళ్ళాము ఈరోజు, పార్క్ వెళ్ళాము. పార్క్ వెళ్ళి ఇంకా కాసేపు ప్రాక్టీస్ చేసుకొని ఇప్పుడు రిటర్న్ అవుతున్నాము. యాక్చువల్లీ నేను డీజేలో తీసాను అనమాట వీడియో, బట్ నాకు ఎందుకు అది అనిపించట్లేదు. సెట్టింగ్స్ చాలా చేంజ్ చేయాల్సి ఉంది, ఎక్స్పోజర్ చాలా అవుతుంది. దాన్ని అయితే కొంచెం చేంజ్ చేయాలి, అదొకటి ఉంది. సో ఇంకో బుర్రపాటు విషయం ఏంటంటే, ఇంత చేసి తిందామని చెప్పి పీజీకి వెళ్తే పీజీలో ఫుడ్ లేదనమాట ఈరోజు. దసరా స్పెషల్, అది కూడా ఫుడ్ దొరకదు ఈరోజు, బయట తినాల్సిందే. ఇప్పుడైతే బయట మాకు దగ్గరలో ఒకటి దోశలు చేస్తారనమాట. ఇంకా దసరా స్పెషల్గా ఇక్కడ చూడండి, మెయిన్గా గుజరాతీ స్పెషల్ ఫాఫ్డా అని ఉంటుంది. ఇంకా ఇక్కడ పండగలకి ఫాఫ్డా అండ్ జిలేబీ అవి పలికే కూడా ఒకలా ఉంటాయి. ఫాఫ్డా, కాకడా, ఇంకోటి ఏదో ఉంటుంది అబ్బా, అది గుజరాతీ ఫేమస్. ఇవన్నీ నేనైతే తిన్నాను, అన్నీ తిన్నాను. అవి ఎట్లుంటాయంటే మన సైడ్ స్నాక్స్ అవి అంతే, ఇక్కడ వీళ్ళు టిఫిన్స్గా తింటారు వాటిని. స్నాక్స్ని భోజనంలో తింటున్నారు ఇంకంతే. ఇటు సైడ్ అయితే మన సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది, దోశ, మసాలా దోశ, ఇవన్నీ మన సైడ్ టేస్ట్ ఉంటుంది కొంచెం. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అక్కడికి వెళ్ళి తినేయాల్సిందే. ఇక్కడ ఏంటంటే మధ్యాహ్నము సాయంత్రం తింటారనమాట టిఫిన్లు. సాంబార్ కూడా లేదు, ఇంకా తినాలి. ఇంట్లో అయితే 3-4 దోశలు తింటే కడుపు నిండుద్ది, ఇక్కడ మాత్రం ఒకటి తింటే ఎందుకు నిండుద్దో తెలుసా? అక్కడ ఫ్రీగా దొరుకుద్ది, ఇక్కడ డబ్బులు పెట్టి తినాలి కాబట్టి. బాగుంది, మన సైడ్ టేస్ట్ లాగే ఉంది. సాంబార్ లేదు, ఓన్లీ చట్నీసే. ఇది కొబ్బరి చట్నీ, ఇదేం చట్నీనో తెలియదు. సో చెప్పాను కదా, మా పీజీలో అయితే పెట్టట్లేదు ఫుడ్ ఈరోజు అని చెప్పి. ఇంకా మేము బయట నుంచి అయితే ఇదేదో ఆర్డర్ చేసుకున్నాం అనమాట, డాబా రైస్ ప్లస్ చికెన్ గ్రేవీ అంట. మన సైడ్ ఇంకా దసరా రోజు కూడా చికెన్ తింటారు కదా, ఇంకా అందుకని చెప్పి ఇంకా పెట్టుకున్నాము. ఇంకా అయితే క్వాంటిటీ చూడండి ఎంత తక్కువ వచ్చిందో, చిన్న బాక్స్ ఇది. టేస్ట్ అయితే అంత నమ్మకాలు లేవు, టేస్ట్ అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పుడైతే కెమెరాలోనే రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడైతే సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసా. మార్నింగ్ అయితే నాకైతే అర్థం కాలేదు, చాలా వైట్గా వచ్చిందనమాట. నేను ఏదో గెలికినట్టున్నా సెట్టింగ్స్. ఇప్పుడైతే సెట్టింగ్స్ కొంచెం చేంజ్ చేసా, ఇప్పుడు చూడాలి ఎట్లా వస్తుందో. ఫుడ్ అయితే చూద్దాం. ఓ అమ్మా, 4 pieces వచ్చినాయి అన్న. ఇంకేం లేవో, అదృష్టవంతుడు.
రైస్ కంటే కర్రీతోనే ఎక్కువ కడుపు నిండేలా ఉంది ఈ రైస్ అయితే. టేస్ట్ విషయానికి వస్తే తీయగా ఉంది. ఏం వేసావు దీంట్లో? చక్కెర వేసావా? అది తీయగా ఉంది. గుజరాత్లో అంతే అనమాట, ఏం తిన్నా తీయగానే ఉంటాయి. ఆల్రెడీ చెప్పాను అనుకుంటా, ప్రతి దాంట్లో వీళ్ళు షుగర్ అనేది వేస్తారు ఖచ్చితంగా. తినలేము అసలు తీయగా ఉంటే. మార్నింగ్ నిన్న దోశ బాగుంది, ఇంకా ఇప్పటికైతే ఇంక దీంతో సరిపెట్టుకోవాలంతే. తిన్నాకైతే ఒక మంచి బ్యూటిఫుల్ స్లీప్ వేసా అనమాట, పవర్ నాప్. ఇంకా అది అయిన తర్వాత ఇప్పుడు తినేకైతే మెక్డీకి వచ్చా, ఒక బర్గర్స్తో కానిచ్చేద్దామని చెప్పి. ఇంకా అయితే నాకు ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ రావాల్సి ఉంది. అయితే వాళ్ళు ఇండియన్ స్పీడ్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా, అందులో స్పీడ్ పోస్ట్లో వేశారు. ఆ స్పీడ్ పోస్ట్ 24th బుక్ చేస్తే ఇవాళ డేట్ 2nd, ఇంతవరకు రాలేదు. ఇంతవరకు ఎందుకు ఉన్నారో నాకైతే తెలియట్లేదు. అండ్ 27th రావాల్సింది అనమాట, అది డిలే చేసి 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 1కి లాగారు. ఎస్టర్డే రావాల్సింది, అవుట్ ఫర్ డెలివరీ కూడా రాలేదు నాకు. ఐటమ్ని అయితే రిటర్న్ దాంట్లో పెట్టేశారనమాట. ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు అసలుకి. ఇంకా రిటర్న్లో పెట్టేశారు. ఇంకా వెళ్దామంటే నాకు నిన్న ఆఫీస్లో ఉన్నాను, నిన్న నైట్ చూసుకున్నాను. ఇంకా ఇవాళ లీవ్, రేపు వెళ్ళేసరికి ఉంటుందో లేదో నాకు తెలియదు. రేపు వెళ్దామన్నా కూడా నాకు రేపు ఆఫీస్ ఉంది. కానీ చూడాలి, ఇంక మా ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్లో అలా వెళ్ళడానికి చూడాలి. అసలు ఇలా ఎందుకు చేస్తారో తెలియడం లేదు. అవుట్ ఫర్ డెలివరీ పెట్టి నాకు కాంటాక్ట్ అయ్యి ఒకవేళ నేను రెస్పాండ్ కాకుంటే నాదొక రకము, డైరెక్ట్ ఐటమ్ కూడా తీసుకురాకుండా డైరెక్ట్ చేస్తే అది మాత్రం బాగాలేదు. ఇంకా ఇంతే వాళ్ళకైతే. ఇంకా మెక్డీలో అయితే కానిచ్చేసి ఇంకా మళ్ళీ టుమారో ఆఫీస్ కామన్. ఇంకా అంతే ఇవాళకి. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ వ్లాగ్ అయితే మెయిన్గా ఐఫోన్లో షూట్ చేశాను, శాంసంగ్లో షూట్ చేశాను, ప్లస్ నా డీజేలో కూడా షూట్ చేశాను. సెట్టింగ్స్ అన్ని చూస్తున్నాను అంతే. అంతే ఇవాళ అయితే అన్నిట్లో షూట్ చేశా, అన్నీ వెతుక్కొని ఇంకా ఏదే దాంట్లో ఎప్పుడెప్పుడు తీసానో అవన్నీ ఇంకా మర్జ్ చేయాలి.